ओम शांति। मुरली डेट 6/8/2022। मीठे बच्चे, ज्ञान सागर बाप और ब्रह्मपुत्र नदी का यह संगम हीरा समान है। यहाँ तुम बच्चे आते हो कवड़ी सा हीरे जैसा बनने। बाबा చెప్తున్నారు, మధురమైన పిల్లలు జ్ఞాన సాగరుడైన తండ్రి మరియు బ్రహ్మపుత్ర నది యొక్క సంగము. ఈ సంగము వజ్ర సమానంగా తయారు చేస్తుంది. ఈ సంగమమే వజ్ర సమానంగా చేస్తుంది. ఇక్కడ మీరు పిల్లలు వచ్చారు గవ్వ నుండి వజ్ర సమానంగా అవటానికి. ఇక్కడికి మీరు పిల్లలు వచ్చారు గవ్వ నుండి ఏం కావటానికి? వజ్ర సమానంగా అవటానికి అంటున్నారు బాబా. बाबा प्रश्न, सत्य का राजधानी का स्थापन कब और कैसा होगी? సత్యగా యొక్క రాజధాని స్థాపన ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది? రాజధాని యొక్క స్థాపన, సత్యక రాజధాని యొక్క స్థాపన ఎప్పుడు, ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? जब सारी पद्य सृष्टि की सफाई हो, अर्थात पुराना सृष्टि का विनाश हो, तब सत्य की राजधानी का स्थापन होगी. ఎప్పుడైతే పూర్తి పతిత సృష్టి స్వచ్ఛంగా అంటే పవిత్రంగా తయారైపోతుందో, అనగా పాత సృష్టి యొక్క వినాశనం అవుతుందో, అప్పుడే సత్యక రాజధాని యొక్క స్థాపన అవుతుంది. ఎప్పుడైతే ఈ పాత పతిత సృష్టి పవిత్రంగా శుభ్రంగా అయిపోతుందో, ఈ పాత సృష్టి వినాశనం అవుతుందో, అప్పుడే సత్యక రాజధాని యొక్క స్థాపన అవుతుంది. ఉన్కే పహలే తుమ్కో తయారు హోనా హై, పావన బన్నా హై. దీనికి ముందు పిల్లలు మీరు తయారవ్వాలి, పవిత్రంగా కావాలి. నయి రాజధాని కా సంవత్సరం షురూ హోగా, ఏక్ పత్త నహీ రహేగా. ఎప్పుడైతే క్రొత్త రాజధాని యొక్క సంవత్సరం మొదలవుతుందో అప్పుడు పతితులు ఒక్కరు కూడా ఉండరు. అప్పుడు పతితులు ఒక్కరు కూడా ఉండరు. యహా సే సంతోష్ షురూ నహీ హోగా. ఇక్కడి నుంచి తయారవుతుంది. భలే రాధే కృష్ణ కా జన్మ హో జాయేగా, లేకిన్ ఉస్ సమయ సే సత్య నహీ కహేంగో. రాధాకృష్ణ జన్మ తీసుకుంటారు, కానీ అప్పటి నుంచి సత్యుగం అని చెప్పడానికి లేదు. ఎందుకు? వాళ్ళు చిన్నపిల్లగా ఉంటారు. जब वही लक्ष्मी नारायण को रूप में राजा गद्दी पर बैठेंगे तब संवत प्रारंभ होगा. ఎప్పుడైతే లక్ష్మీనారాయణులు రూపంలో రాజ్య సింహాసనంపై కూర్చుంటారో అప్పుడు ప్రారంభం అవుతుంది కొత్త ప్రపంచం. तब तक की आत्मा को आते जाते रहेगा. అంతవరకు ఆత్మలు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఏ సబ్ విచార సాగర మదన కర్నే కా బాత్ హై. ఇవన్నీ విచార సాగర మదనం చేయవలసిన విషయాలు, ఆలోచించవలసిన విషయాలు. ఇది యహీ బాహర్ హై, ఇది వసంత ఋతువు. ఓం శాంతి. बच्चे कहाँ आई हुई है? ज्ञान सागर के कांटे पर, वैसा ज्ञान गंगों को कांटे पर और सभी आई है ज्ञान सागर के कंटे पर. कौन आई है? ज्ञान गंगे. क्यों बनने के लिए? कौड़ी सा हीरा अथवा कंगाल से सिरताज बनने के लिए. ఇక్కడ పిల్లలు వచ్చి ఉన్నారు జ్ఞాన సాగరుడు ఒడ్డుకి. జ్ఞాన గంగలు వచ్చారు, జ్ఞాన సాగరం యొక్క ఒడ్డుకి వచ్చి కూర్చున్నారు. ఎవరు వచ్చారు? జ్ఞాన గంగలు మీరు. ఏం తయారవడం కోసం వచ్చారు జ్ఞాన గంగలు మీరు అంటే? గవ్వ నుండి వజ్ర సమానంగా, కంగాళి నుండి కిరీటధార కావటానికి మీరు ఇక్కడికి వచ్చారు. బ్రహ్మ బ్రహ్మపుత్ర, శివ జ్ఞాన సాగర్, వహి బ్రహ్మపుత్ర నది. ఇక్కడ బ్రహ్మ బ్రహ్మపుత్ర నది అంటారు, శివుడు జ్ఞాన సాగరుడు. వీరికి బ్రహ్మపుత్ర నది అని చెప్తారు. మిగతా వాళ్ళ పిల్లలు బ్రహ్మ వల్లభ శివ, तुमको पवित्र और पौत्रियों को कलकत्ता में सागर और नदी का
బడా భారీ మేళా లగ్తా హై. మీరు పిల్లలు బ్రహ్మకు పిల్లలుగా శివునికి మనుమలుగా ఉన్నారు. మరి కలకత్తాలో అయితే పుత్ర నది పెద్దదిగా చూపిస్తారు. మరి మేళా కూడా చాలా పెద్దదిగా అక్కడ చూపిస్తారు. ముఖ్య హే బ్రహ్మపుత్ర సాగర్ కా సంగమ హే. అయితే ముఖ్యమైనది ఏంటి అంటే బ్రహ్మపుత్ర సాగరుడైన పరమాత్మ వారిద్దరి యొక్క సంగమమే ఈ సంగమేగంలో. उनको कहते कंबाइंड हर बार ये नाम अंग्रेज में रखा है, अर्थ कुछ भी नहीं समझाते है, सिर्फ ऐसा रखा दिया है, बाबा अर्थ समझाते है. ఇక్కడ బాబా చెప్తున్నారు సంగమము డైమండ్ సమానం లాంటిది. పేరు ఆ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా పెట్టారు, కానీ ఎవరికి అర్థం కాదు. బాబా అర్థం చేస్తున్నారు. తో आई हो इस समय ब्रह्म पुत्र और ज्ञान सागर के पास सन्मुख है. మీరు వచ్చారు ఇప్పుడు ఈ సమయంలో. ఎక్కడికి వచ్చారు అంటే బ్రహ్మపుత్ర జ్ఞాన సాగరుడు దగ్గరికి వచ్చారు పిల్లలు. वहां भी सागर के सन्मुख जाते हो हीरा बनने के लिए, परंतु हर उनको बदल पत्थर बन जाते. భక్తి మార్గ హే. అక్కడ సాగర్ దగ్గరికి వెళ్తారు వజ్రం కావడం కోసం, కానీ కాలేరు. అక్కడ రాతిగానే ఉంటారు ఎన్ని యాత్రలు స్నానాలు చేసినా కానీ. అది భక్తి. यही संगम आत्मा को और परमात्मा का दोनों को इकट्ठे है. जब जड़ है वही चैतन्य है. ఇక్కడ సంగమేగము ఆత్మలు పరమాత్మ యొక్క సంగము. అక్కడ జడము, ఇక్కడ చైతన్యం. यहाँ कहा भी जा सकता बच्चों को हमेशा समझाने चाहिए ब्रह्मपुत्र और सागर दोनों को इकट्ठे है చైతన్య में. కానీ ఇక్కడ పిల్లలు మీరు సదా అర్థం చేసుకుంటారు కదా, బ్రహ్మపుత్ర సాగరుడు ఇద్దరు కలిసి ఉంటారు చైతన్య రూపంలో. ఇద్దరు చైతన్యమైన కదా. జైసా హీరా బన్నేక సంగం గై తో హీరా జైసా బన్నో. సంగమేగము వజ్ర సమానం కావడానికి ఏముంది, మీరు వజ్ర సమానంగా అవుతూ ఉన్నారు కదా అంటున్నారు బాబా. యహీ బ్రహ్మపుత్ర యథార్థ జ్ఞాన గంగయం को यही नदियों को अनगिनत है, वे नदियों को सबको मालूम है, भारत इतना नदियों के. ఇది బ్రహ్మపుత్ర మరి బ్రహ్మ ద్వారా దత్తు తీసుకోబడ్డ మీరందరూ జ్ఞాన గంగలు. అలాగే ఇక్కడ నదులు కూడా లెక్కలేనన్ని ఉంటాయి కదా భారతదేశంలో. నదులన్నిటికీ పేర్లు ఏముంటాయి, స్త్రీల పేర్లే ఉంటాయి, గంగా యమున సరస్వతి అని. उन नदियों को सबको मालूम है, भारत इतना नदियों की अनगिनती है. ఇక్కడ నదులు అందరికీ తెలుసు భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయనేది లెక్కలేని ఉన్నాయి. ఈయన జ్ఞాన నదియంకు అంత నహీ పాయా జా సక్తా. అలాగే జ్ఞాన నదులు కూడా అంతు లేదు, అందరూ జ్ఞాన నదులే కదా, లెక్క లేదు అంటున్నారు బాబా. సాగర్ సే నది అంటే సమయకి నికల్తా హై. అయితే నదులన్నీ సాగర్ నుండే బయటకు వచ్చినవి. అంటే పరమాత్మైన సాగరుని తెలుసుకున్న తర్వాతనే నదుల రూపంలో వాళ్ళు బయటకు వచ్చారు. పహలే బ్రహ్మపుత్ర నికల్తా హై, ఫిర్ ఉన్సే చోటే చోటే నది ఇంకో నికలే హై. తుమ్ జాన్తే హో నెంబర్వార్ పురుషార్థ అనుసార్. నీకు తెలుసు మొట్టమొదట బ్రహ్మ యొక్క నది బయటకు వచ్చింది, తర్వాత చిన్న చిన్న నదులు, చాలా నదులు ఇప్పుడు బయటకు వచ్చేసారు. మీకు తెలుసు నెంబర్ వారి పురుషార్థానుసారంగా ఉన్నారు. कोई बड़ी है कोई छोटी है, ఏ సబ్ మనిషికో హీరా జైసా బంతే హే. కొన్ని చాలా పెద్ద నదులుగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. అందరూ మానవులంతా మీరు వజ్ర సమానంగా అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడికి రావటం అంటేనే వజ్ర సమానంగా కావటానికి. ఐసభి నహిక హిందూ సూర్యవంశీ మహారాజా మహారాణి బంతే. ఇలా అనేసుకోకండి అందరూ సూర్యవంశీ మహారాజా మహారాణిగా అయిపోతామనేది అయితే కాదు. యథా రాజారాణి తదా ప్రజ. तुम सबके जीवन हीरा जैसा बनते हैं, जो स्वर्ग के लिए थोड़ा पुरुषार्थ करते हैं हीरा जैसा बनते हैं. యథా రాజారాణి తదా ప్రజ. రాజారాణి ఎలా ఉంటారో ప్రజలు కూడా అంతేగాని అందరూ మహారాజులు అయిపోరు. అందరూ జీవితం వజ్ర సమానంగా తయారు చేసుకుంటున్నారు కదా ఇప్పుడు అంటున్నారు బాబా. ఈ సమయంలో స్వర్గంలోకి వెళ్ళడం కోసం పురుషార్థం చేయాలి వజ్ర సమానం కావటానికి. ఏ బ్రహ్మపుత్ర నది సాగర్ దోనకు ఇక్కట్లతా హై. కానీ పిల్లలు మీకు తెలుసు ఇక్కడ బ్రహ్మపుత్ర నది సాగరుడు
పెద్ద నది బ్రహ్మపుత్రే కదా, కలిసి ఉన్నారు. तुम बच्चे जब आते हो अंदर में जानते हो, हम जाते हैं बाप दादा के पास, बाबा ज्ञान सागर के, फिर प्रवेश करते ब्रह्मपुत्र अर्थात ब्रह्मा में है। इन द्वारा हमको हीरा जैसा बनते हैं। మీరు పిల్లలు తెలుసుకున్నారు, లోపల కూడా మీకు అర్థమైంది, మీరు వచ్చింది బాప్ దాదా దగ్గరకు. మరి బాబా జ్ఞాన సాగరుడు వీరిలో ప్రవేశించి ఉన్నారు. అంటే బ్రహ్మపుత్ర అనగా బ్రహ్మలో, వీరి ద్వారానే వజ్ర సమానంగా మీరు అవుతున్నారు అంటున్నారు బాబా. अब जो जितना पुरुषार्थ कर श्रीमत पर चलो वो जानते हो, जहां तक जीना है वहां तक पुरुषार्थ करना है, शिक्षण तो मिलते रहते हैं। మీకు తెలుసు ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు పురుషార్థం అనేది శ్రీమత అనుసారంగా నడుస్తూనే ఉండాలి. మరి జీవించి ఉన్నంత వరకు పురుషార్థం చేయాలి. మీకు శిక్షణ అయితే లభించింది కదా అంటున్నారు బాబా. జీవితం అంతా శిక్షణే కదా బ్రాహ్మణ జీవితంలో. ఎందుకని జీవించే కళ విలువైన జీవితం తయారు చేసుకుంటున్నారు కాబట్టి అందుకు శిక్షణ. అయితే ఎలా పడితే అలా నడిచేయడానికి పెద్ద టైం పట్టదు, కానీ భవిష్యత్తు ఏముండదు. इम्तिहान की रिजल्ट तो विनाश के समय निकलता है, एक तरफ रिजल्ट निकलेगा दूसरी तरफ विनाश शुरू होगा, फिर ఆహాకరు छाते हैं। పరీక్ష సమయానికి రిజల్ట్ కూడా వినాశ సమయానికి వస్తుంది, ఒకవైపు రిజల్ట్ వస్తుంది, మరొకవైపు వినాశనం కూడా మొదలవుతుంది, ఆహాకారాలు కూడా మొదలవుతాయి. बात मत पूछो, इसलिए विनाश होने के पहले लड़े होने के पहले तैयार होना है। అడగకండి ఎలా ఉంటది అంటే చెప్తున్నారు బాబా, వినాశనానికి ముందు, అందుకే యుద్ధానికి ముందు తయారైపోండి. అవి మొదలైన తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేరు. समझाना चाहिए, बाकी क्या समय होगा ये जानते हो, जब हमारी राजधानी स्थापन होती है ये सारी सफाई भी होने है। అర్థం చేసుకోవాలి, ఈ సమయంలో మీకు తెలుసు మన యొక్క రాజధానికి స్థాపన అవుతుంది, అందుకే ఈ సృష్టి అంతా సఫాయి శుభ్రపడిపోతుంది, స్వచ్ఛంగా తయారైపోతుంది. तुम पावन बनके रखता हो वही पतित है, सब पतित हो जाए, हिसाब किताब चुप्त कर सब वापस चले जाएगा। మీరు పవిత్రంగా అవుతున్నారు ఇప్పుడు. అయితే చెప్తున్నారు బాబా, అందరూ వాళ్ళు పతితులే, పతితులు అందరూ వెళ్ళేదే ఉంటది, కానీ లెక్కాచారాలు పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళాలి అంటున్నారు. అనేక జన్మల యొక్క కర్మల లెక్కల నుండి పాపం లెక్కల నుండి. ఏక బి పత్ నాకో కహింగో పావన్ దునియా, ఒక్కరు కూడా అక్కడ పతితులు ఉండనప్పుడే దాన్ని పవిత్ర ప్రపంచము అని చెప్తారు, అదే సత్యయుగము. ఈ సమయ తుమ్ ఈ సమయ పావన్ పరంతు సారీ దునియాకి పావన్ నహీ హై, పావన్ బనేంగో జరూర్. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతున్నారు, కానీ పూర్తి ప్రపంచం అయితే పవిత్రంగా అవ్వదు. పవిత్రంగా అయితే తప్పనిసరిగా అవ్వాల్సిందే, కానీ పూర్తిగా కాదు. జబ్ వినాశ హోగా సద్ దునియా పావన హోగి, నయ దునియా కహేంగో. ఎప్పుడైతే వినాశం పూర్తిగా అయిపోతుందో అప్పుడు పూర్తి పవిత్ర ప్రపంచం తయారైపోతుంది అంటున్నారు బాబా. దాన్ని అప్పుడు క్రొత్త ప్రపంచం అని చెప్తారు. नई दुनिया का साथ कोई पूछो समझाना चाहिए, महाराजा महारानी तख्त पर बैठी है तब नया संवత్సరం शुरू होता है। కొత్త ప్రపంచం ఎప్పుడు స్థాపన అవుతుందన్న అడిగితే అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే మహారాజా మహారాణి సింహాసనంపై కూర్చుంటారో శ్రీ లక్ష్మీనారాయణ, అప్పుడు క్రొత్త యుగము క్రొత్త సంవత్సరం 111 అనేది మొదలవుతుంది. जब तक कि नया संवत्सर शुरू हो तब तक कि पुराना जरूर टाइम रखेगा। ఎంతవరకు క్రొత్త రాదో మొదలవుదో అంతవరకు తప్పనిసరిగా పాతది ఎంతో కొంత ఉండనే ఉంటుంది. यहाँ से संवत्सर शुरू होगा, हम ब्राह्मण बलि नहीं है, परंतु दुनिया तो सारी पृथ्वी थोड़ी ही नहीं है, అభి సంగం హే. ఇక్కడ క్రొత్తది తయారవదు, కానీ బ్రాహ్మణులు మాత్రం భలే కొత్త వాళ్ళే. ఉన్నదైతే పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచం ఈ పూర్తి పృథ్వీ అనేది ఉంటుంది, క్రొత్తదైతే అంత అవదు. మీరు సంగమయుగంలో ఉన్నారు అంటున్నారు బాబా. బాబా చెప్తున్న కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. हम कहते
फर्स्ट प्रिंसिपल इज राधे कृष्णे वे उस समय सत्य नहीं कहेंगे కానీ మీకు తెలియాలి ఫస్ట్ రాధాకృష్ణులు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత సత్యం అని చెప్పడానికి లేదు అంటే చిన్న పిల్లలుగా ఉంటారు కదా जब तक कि लक्ष्मी नारायण का तख्त पर नहीं बैठे तब तक के कुछ किटपिट होती रहेगा भले राधे कृष्ण का आ जाते ఎంతవరకైతే లక్ష్మీనారాయణ సింహాసనంపై కూర్చోరో అంతవరకు కిటిపిట్లు అలజలేవడి జరుగుతూనే ఉంటాయి అక్కడ చరిత్ర కూడా అదే చూపిస్తారు కదా కృష్ణుడు పుట్టినంటే రాజ్యం వచ్చేది రాధాకృష్ణులు వస్తారు కానీ పట్టాభిషేకం అయ్యాకే పూర్తి సత్యగము చూడండి देखो విచార సంగ్రహణ करने का बात है చూడండి ఇవి విచారం ఆలోచించవలసిన విషయాలు సత్య का जब शुरू होगा तब संत शुरू होगा సత్యం ఎప్పుడైతే స్థాపన అవుతుందో లక్ష్మీనారాయణతోనే అప్పుడే క్రొత్త యుగము క్రొత్త సంవత్సరం అనేది తయారవుతుంది सूर्यवंशी डेनेस्टी का संत फलाना परंतु प्रिंस प्रिंसेस का नाम कभी नहीं होता है सूर्यवंशी వంశం ఫలానా అని చెప్తారు కానీ రాజా రాణి యొక్క పేరైతే ఇంకా అప్పటికి రాదు పట్టాభిషేకం అయ్యే వరకు बाकी बीच के समय आना जाना होता रहता है చీచి మనిషికి నీ జానా హై కానీ అంతవరకు రావటం వెళ్ళడం జరుగుతూనే ఉంటాయి ఆత్మలు అంటున్నారు బాబా చీచే మనుషులు कुछ ना कुछ बच्चे हुई रहता है जो भी बच्चे हुई होगी भी वापस जाए टाइम लगता है ఎంతో కొంత రక్షింపబడుతూ ఉంటారు తిరిగి మళ్ళా చివరికి ఇంటికి వెళ్తారు టైం పడుతుంది అంటున్నారు బాబా ఏ కౌన్ సమజాతి హే ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు మీకు అని బాబా అడుగుతున్నారు ज्ञान सागर भी समझाते ब्रह्मपुत्र ज्ञान नदी भी है दोनों को इकट्ठे है समझाते एक कुंभ का मेला वर्ष वर्ष लगता है कुंभ का मेला सागर ज्ञान नदियों को मेला संगमी पर होता है అయితే బాబా చెప్తున్నారు ఏంటి అంటే కుంభమేళ ఇక్కడ చేస్తుంటారు సంవత్సరం కానీ మీది కుంభమేళ అంటే సాగరుడు జ్ఞా నదుల యొక్క కలయిక ఈ సంగమేళలో మీకు అవుతూ ఉంటది तुम बच्चे कहेंगे हम चाहते हैं माता पिता वो ज्ञान सागर बड़ी नदी के पास है పిల్లలు మీరు చెప్తారేంటి మేము వచ్చాము తల్లి తండ్రి అయిన జ్ఞాన సాగరుడు దగ్గరికి అలాగే పెద్ద నది అంటే బ్రహ్మ బాబా బాబా हमको इस बड़ी नदी इन नदियों द्वारा बरसाती रही है अर्थात हीरा जैसा बनते हैं బాబా ఈ పెద్ద నది అంటే బ్రహ్మ నది అలాగే చిన్న నదుల ద్వారా వారసత్వం ఇస్తూ ఉంటారు అనగా వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు పిల్లల్ని कुंभ की मेला में कितना खुशी बड़े शुद्ध से जाते हैं और मनसा वाचा कर्मणा पवित्र रखता है కుంభ మేళాలో ఎంత ఖుషితో చాలా శుద్ధంగా ఉంటారు అక్కడ మనసా వాచ కర్మణ పవిత్రంగా కావాలి వహా జడ యాత్ర హే యాత్ర అప్పుడే కళ్యాణ కర్నే చాయితే హే అక్కడ వాళ్ళది జడ యాత్ర కానీ ఈ యాత్ర మీ ఉన్నతి కోసమే జరుగుతున్న యాత్ర మీకు తెలుసు पांडवों को इतना कल्याण नहीं होता जितना यात्रियों को पंडे लोगों को पैसे इकट्ठा करने जाते इतना भावन नहीं होता जितना यात्रियों को रहता है बाबा చెప్తున్నారు పండాలు ఇంత కళ్యాణం చేయరు వాళ్ళు కూడా యాత్రకు తీసుకుని వెళ్తారు చాలా ధనం తీసుకుంటారు అంటున్నారు బాబా యాత్ర బడి శుద్ధ భావం से जाते हैं యాత్ర అనేది చాలా శుద్ధంగా చేసుకోవాల్సిన యాత్ర जो कईयों को साक्षात्कार हो जाता है अमरनाथ पर लिंगा बन रखता सामने जाने से सिर्फ जैसे देखने आते हैं యాత్రతో శుద్ధంగా తయారవుతారు అనుకుంటారు కొంతమందికి సాక్షాత్కారం కూడా జరుగుతాయి అమర్నాథుడి దగ్గర కూడా పెద్ద లింగాన్ని ఉంచుతారు అంటున్నారు బాబా వెళ్ళి చూస్తూ ఉంటారు సంవత్సరం భావన వాళ్ళే జైసా देखते हैं खुश हो जाते ये कुदरत है భావన కల వాళ్ళు చూస్తూనే ఖుషి అయిపోతారు చూడండి తన్మయత్వం అయిపోతూ ఉంటారు దర్శించుకుంటూనే కూడా సిర్ఫ్ లింగ పంచాతే అందుకే లింగాన్ని తయారు చేస్తారు మనుషుకి భావన బయటే చాతే కుచ్ నహీ సత్య యాత్రతో అవి తుమ్హారా హో రఖీ హే మనుషుల భావనతో కూర్చుంటారు సత్యమైన యాత్ర ఇప్పుడు మీది నడుస్తుంది మనుషు సమझाते भगवान को पीछाड़ी का बहुत धक्के खाया भगवान से मिलने परंतु भगवान मिलते नहीं
మనుషులు అనుకుంటారు భగవంతుడి గురించి ఎవరికి ఎన్నో దెబ్బలు తింటూ వచ్చాం, కానీ భగవంతుడు లభించలేదు. బాబానే సమझाया है भगवान का चित्र नहीं निकल सकता है. బాబాని అర్థం చేస్తే భగవంతుడి యొక్క చిత్రాన్ని తీయలేరు, అంటే ఫోటో తీయలేరు, ఫోటోకు దొరకరు కదా. బిందువుకో ఫోటో క్యా హోగా, బిందువుని ఫోటో ఎలా తీస్తారు చూడండి, రెడ్ లైట్ తీస్తే ఎలా వచ్చేస్తుంటది, అయినా అలాగ బిందువు కదా. और समझाने के लिए कहा जाता है स्टार ब्रुट के बीच में चमकता है, कई बच्चों को ब्रुट में टीक लगता है. అయితే బాబా చెప్తున్నారు ఏంటంటే అర్థం చేసుకోవాలి, వారు ఉన్నదే స్టార్ నక్షత్ర మాదిరిగా, మరి మీకు కూడా భృగుటి మధ్యలో ప్రకాశిస్తూ ఉంటది. కొంతమంది భృగుటి మధ్యనే తిలకం పెట్టుకుంటారు, ఆత్మ ఉంటుందని. ఏ సున్నా హువా आत्मा का निवास भृगुटि में ही स्टार लगते हैं, सत्य तिलक अग्र कहा वही है. బాబా చెప్తున్నారు ఆత్మ నివాసం భృకుటి స్థానం, భృకుటి మధ్యలో నక్షత్ర మాదిరిగా మెరుస్తుంటది. సత్యమైన తిలకం, రాజ్య తిలకం ఇదే. ఓ స్థూల రాజ తిలకం మిగతా హై, అక్కడ వాళ్ళకి స్థూలమైన రాజ తిలకం ఉంటారు. మరి పట్టాభిషేకం చేసినప్పుడు తిలకం పెడతారు, బొట్టు పెడతారు అక్కడ వాళ్ళు కూడా. तो बच्चों को ज्ञान आ जाता है, हम आत्मा को अब राज तिलक मिलता है. మీ పిల్లలు ఎప్పుడైతే జ్ఞానంలోనికి వచ్చారో ఆత్మలైన మీకు రాజ్య తిలకం లభిస్తుంది, స్వరాజ్య తిలకం. నేను స్వరాజ్య అధికారి, సత్యక రాజ్య అధికారి. ఇప్పుడు పరంపిత పరమాత్మ నుండి మీకు రాజ్య తిలకం లభిస్తుంది. భృకుటికి బీచ్ బహుత్ అచ్చా స్టార్ లగ్తా హై. బాబా చెప్తున్నారు భృకుటి మధ్య చాలా బాగా నక్షత్రం, ఆత్మరూపి నక్షత్రం మెరుస్తూ ఉంటుంది. సోనే కా భీ లగ్తాయి, కొంతమంది బంగారు నక్షత్రం బొట్టు కూడా పెట్టుకుంటారు. వాస్తవంగా బంగారు కాదు. అభి తుమ్కో సారా జ్ఞాన్ మిలా హవా హై, హమ్ స్టార్ హీరా జైసా బంతే హై. మీకైతే జ్ఞానం లభించింది ఇప్పుడు అంటున్నారు బాబా. ఇప్పుడు ఆత్మ నక్షత్ర మాదిరిగా మెరుస్తూ ఉంది. ఆమె ఆత్మ స్టార్ హే, परमपिता परमात्मा स्टार इतना छोटे है, परंतु उनसे सारे नॉलेज है. यह बात बड़ी गूढ़ है. ఇప్పుడు ఆత్మ నక్షత్ర మాదిరిగా ఉంది, అలాగే పరమాత్మ కూడా ఎలా ఉన్నారు, వార్గ నక్షత్ర మాదిరిగానే ఉన్నారు. మరి చిన్న నక్షత్రం అంటున్నారు, పరంతు సారే నాలెడ్జ్ హే, కానీ ఇది పూర్తి నాలెడ్జ్ అంతా వారిలో ఉంది. ఇవి చాలా రహస్యమైనవి. ఒక జ్ఞాన అర్థాత్ సోచన్ మిలా హై, జ్ఞానము అంటే వెలుగు, ప్రకాశం మీకు లభించింది. ఆత్మ వెలుగే, కానీ అంధకారంలో ఉండేది, కానీ ఇప్పుడు జ్ఞాన ప్రకాశం మీకు లభించింది. परमपिता परमात्मा के रूप को भी देखा समझा है, जैसा आत्मा का साक्षात्कार होता है वैसा परमात्मा के भी होता है. परमपिता परमात्మ యొక్క రూపాన్ని చూడండి, అర్థం చేసుకోండి. అలాగే ఆత్మ యొక్క సాక్షాత్కారం అయిన పరమాత్మ అయిన రూపం ఒకటే. బిందువే జ్యోతియే కహెంగో జైసా తుమ్ వైసా భీ మై హూ. అందుకే చెప్తున్నారు బాబా, నేను ఎలాగో నేను అలాగే, మీరు ఎలాగో నేను కూడా అలాగే ఉన్నాను. ఇది మంచి నష కూడా వచ్చే పాయింట్. తండ్రి సమానమైన పరమాత్మ రూపం నాది కూడా. బట్ కానీ పిల్లలకు తండ్రి ఏం సాక్షాత్కారం చేయించాలి? ఇద్దరు ఒకే రూపమైనప్పుడు ఇంకేం సాక్షాత్కారాలు ఉంటాయి చెప్పండి అంటున్నారు బాబా. రూపం ఒకటే కదా. ఆత్మ చోటే బడే నహీ హోతే హే, జైసా తుమ్ వైసా బాప్ హే. ఆత్మ చిన్న రూపం పెద్ద రూపం ఉండదు, దాంట్లో పవర్ శక్తి అనేది ఆల్మైట్ వారిది, మనది లిమిటెడ్. చూడ్డానికి రెండు ఒకటే, మీరెలాగో నేను అలాగా. కేవలం మహిమ పాత్ర अलग अलग है, सबसे भिन्न भिन्न है, एक ना मिले दूसरा से. కానీ మహిమ పాత్ర వేరు వేరు ఉంటుంది. బాబా చెప్తున్నారు రకరకాల పాత్రలు ఉంటాయి, ఒకరిలాగా ఇంకొకరు ఉండరు, అందుకు పోల్చుకోవడానికి లేదు. ये एक्टर्स का पार्ट एक जैसा तो नहीं सकता, सबके ईश्वर के कुदरत कहा जाता है. బాబా చెప్తున్నారు యాక్టర్స్ అందరూ ఒకేలా ఉండరు కదా.
ఎవరి పాత్ర వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు నటిస్తుంటారు. ఈశ్వరుల్లో కూడా అంతా ఇమిడి ఉంది. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. బాబా ఐసా నహీ मैंने డ్రామా బనాయా హై. బాబా ఇప్పుడు ఇలా చెప్పరు కదా, నేనే డ్రామా తయారు చేస్తాను అని. కానీ మనం చెప్తాం నేనే తయారు చేస్తాను, నేను తయారు చేస్తానని. వారైతే ఎప్పుడు చెప్పరు. రచయిత అయినా ప్రశ్న ఉట్టేగా కబ్ బనాయా, ఇది జాతా హై కుదరతీ హై. ప్రశ్న వస్తుంది ఎప్పుడు తయారు చేస్తారని. కానీ వారిలో నిండి ఉంది. ఏ చక్ర కైసా తిరుగుతా హై సో భీ తుమ్ జా గయి హో. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందనేది మీకు తెలుసు అంటున్నారు బాబా. ఇదంతా డ్రామా ఇమిడి ఉంది. ఆత్మ స్టార్ హి ఉస్కే కితనా బడా పార్ట్ హై. ఆత్మ స్టారే అతి సూక్ష్మమైన దశరసాల గింజ కన్నా సూక్ష్మంగా ఉంటది. కానీ దాంట్లో 5,000 సంవత్సరాలు సరిపడే పాత్ర అంతా రికార్డ్ అయి ఉంది. మరి పరంపిత పరమాత్మ సర్వశక్తివాన్ వరల్డ్ ఆల్మైట్ అదార్తి హే. ఇంకా పరంపిత పరమాత్మ ఎటువంటి వారు? సర్వశక్తివాన్ ఆల్మైట్. సృష్టికి ఆది మధ్య అంచెం అంతా కూడా వాళ్ళ ఫుల్ గా ఉంది. ఓ జ్ఞాన సాగర్ కహా జాతా, అందుకే వారిని జ్ఞాన సాగర్ అని చెప్తారు. किसका ज्ञान सागर नहीं कहा जाता है? వేద శాస్త్రంకి పడని వాళ్ళ శాస్త్రంకి జ్ఞాన సునాతీకి. ఇక్కడ ఎవరికి జ్ఞాన సాగర్ అని చెప్పటానికి లేదు. వేద శాస్త్రాలు చదివే వారంతా అది ఆ జ్ఞానవంతులు అని చెప్తారు. బాకీ బాబా చో జ్ఞాన హే వో కోయి భీ నహీ హే. అందుకు బాబాలో ఉన్న జ్ఞానం ఎవరిలో కూడా లేదు. రకరకాల జ్ఞానాలు అందరి దగ్గర ఉన్నాయి, కానీ భగవాన్ ఆకర్ సహజ రాజ్యోకి జ్ఞాన సిక్లాతే హే. అందుకే భగవంతుడే వచ్చి ఏం చేస్తున్నారు? సహజ జ్ఞాన రాజ్యాలు నేర్పిస్తున్నారు. ఉनको జ్ఞాన సాగర్ కహేంగో, ఏ నది ఇంకో మేళ లగ్తా హై. అందుకే వారికి జ్ఞాన సాగర్ అని చెప్తారు. నదుల యొక్క మేళ అని కూడా చెప్తారు. ఇవి అర్థం చేసుకో. సాగర్కే నది ఇంకో నికల్తా హై, కై బచ్చోं को मालूम नहीं रखता है. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సాగరుడు, నదులు కొంతమంది పిల్లలకు అసలు తెలియదు. తుమ్మారే బాతం కోయి నహీ జాంతే. మీలో కూడా కొంతమందికి విషయాలు తెలుసుకోరు. జ్ఞాన సాగర కైసా ఆతా హోగా, ముసే జ్ఞాన గంగో కైసా జ్ఞాన పత్తి హోగి. ఏ జ్ఞానకి బాత్ హే. జ్ఞాన సాగరుడు ఎలా వస్తారు, అలాగే జ్ఞాన గంగలకు కూడా ఈ జ్ఞానం ద్వారానే బయటకు వస్తారు. ఇవన్నీ జ్ఞానపు విషయాలు. मनुष्य सारा मनुष्य द्वारा बुद्धि में जो बात बैठे सत्य बात का किसका पता नहीं है. మనుషుల ద్వారా ఈ విషయాలు వాళ్ళ బుద్ధిలో ఉంటాయి. సత్యమైన విషయాల్ని అర్థం చేసుకోలేరు. అది మన మొత్తం ఆ విషయాలన్నీ ఉంటాయి లోపల. తుమ్ అబ్ సాగర్ సే జ్ఞాన సాగర్ కే జాన్ గయి హో. అభి సాగర్ और नदी को दुख की होती रहती है. మీరు ఈ సమయంలో సాగరుడు అంటే జ్ఞాన సాగరుణ్ణి తెలుసుకుని ఉన్నారు మీరు. సాగరుడు, నదులు దుఃఖం ఇచ్చే సాగరుడు అయితే కాదు, సుఖం ఇచ్చేవారు. సాగర్ ఉచ్చల్ పడే కితనా నుక్సాన్ కర్తే. అక్కడ నది సాగరం అనేది పొంగుతూ ఉంటది, అప్పుడు ఎంత నష్టం అవుతుందో చూడండి. కానీ ఈ సాగరుడు అటువంటి వారు కాదు. అవి జ్ఞాన సాగర పవన్ కో సబ్ యాద్ కర్తే హై, సాగర్ కే నది కో యాద్ నహీ కర్తే. బాబా చెప్తున్నారు జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు అందరూ వీరినే శృతి చేస్తారు. ఎందుకు? పవిత్రంగా అవటానికి. సాగరుడు, నదులు సాగరుడు గుర్తు చేయరు, నదులే చేస్తాయి. పతిత పావన జ్ఞాన సాగర్ యాద్ కర్తే హే, ఉసే సాగర్ సే హి నది కో నిక్లే హే. జ్ఞాన సాగరుడిని స్మృతి చేస్తారు నదులు. సాగరుడితోనే నదులు బయటికి వచ్చాయి. नाम रूप देश काल के कोई जानते नहीं. बोले शिवा नाम कहते, लिंग का नाम रखा दिया है. వీరి యొక్క నామ రూపాలు దేశం ఏమి ఎవరికి తెలియదు. శివాని అంటారు, పెద్ద లింగ రూపం తయారు చేసి పెట్టేస్తారు. బాబా నామకి అవినాశి నామం, కానీ వారి యొక్క పేరేంటి? వారు ఉన్నదే అవినాశి, అందుకు వారి పేరు కూడా అవినాశి, వారి కర్తవ్యం కూడా అవినాశి. शिव बाबा रचयिता एक ही है, उनका रचना एक ही है. अनादि कैसा अनादि. बाबा कहते बाबा बैठे समझाते हैं सत्य में ही त्योहार आदि कुछ नहीं है. शिव बाबा रचयिता, వారి యొక్క రచన ఒక్కటే. అనాది
ఎలాగ ఒకటే బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. సత్యంలో ఈ పండగలేమీ ఉండవు. అది నిత్య కళ్యాణం, అచ్చతరుణంగా ఉంటారు అక్కడ. సబ్ గాయబ్ హో జాతే ఫిర్ భక్తి మార్గ శురు హోగా. ఇవన్నీ మాయమైపోతాయి. మళ్ళీ భక్తి మార్గం నుండి ఇవన్నీ మొదలవుతాయి. బాబా మనుష్య कहते स्वर्ग फिर स्वर्ग आएगा पर जो समय नरक के इनको आयु नहीं किसका पता नहीं ఘోర అందియారు. స్వర్గం అంటే స్వర్గంలోకి వచ్చేస్తారు అనుకుంటారు, కానీ ఇప్పుడు ఉన్నది నరకము. దీని ఆయుష్ కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఘోర అంధకారంలో ఉన్నారు అందరూ కూడా, అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. కల్పకి ఆయుష్ కా కిస్కా పతా నహీ హై कहते ड्रामा फिर तरकता है. కల్ప యొక్క ఆయుష్ మనుషులు బాగా పెంచేశారు. డ్రామా తిరుగుతోంది, పరంతు ఆయు పతన హోనికి కారణం కుచ్ భీ నహీ సమझाते. ఆయుష్ తెలియని కారణం వల్ల వాళ్ళకి అర్థం కాలేదు. ब्रह्मा के मुख द्वारा बाबा बेटे सभी वेद शास्त्रों का सार समझाते हैं, तो उनको ब्रह्मा के हाथ में शास्त्रों को दे दिया है. బ్రహ్మ నోటి ద్వారానే వేద శాస్త్ర సారాన్ని అర్థం చేయిస్తున్నారు భగవంతుడు. దీని గుర్తుగా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, భక్తిలో బ్రహ్మ చేతిలో వేదాలు శాస్త్రాలు చూపించారు. జరిగింది ఇది, చూపించింది అది. ఓ సబ్ శాస్త్రం के हाथ में थोड़ी ही पकड़ सकता है. బ్రహ్మ ద్వారా कोई सब శాస్త్రం की थोड़ी सुनाती है. ఇవన్నీ శాస్త్రాల వేదాలన్నీ చేతిలో పట్టుకున్నట్టు చూపించేశారు. అంటే బ్రహ్మ ద్వారా శాస్త్రాలు విన్నాము అని, కానీ బ్రహ్మ ఇప్పుడు వినిపించలేదు. जानते ही सब भक्ति मार्ग का है, ये तो पढ़ते आई ही कब से पढ़ते आई है जानते कुछ भी नहीं. అది చదువుతూ వచ్చారు అంత భక్తి మార్గమే, కానీ ఏమీ తెలియలేదు. చదువుతూ వచ్చారు కానీ అంటున్నారు బాబా. सिर्फ देते अनादे वेद व्यास ने रची है, वेदों को ऊंच मानते हैं, परंतु लिखा हुआ है वेद शास्त्र आदि सब गीता का रचना है చెప్తున్నారు బాబా. కేవలం అనాది అంటారు, అవన్నీ వేద వ్యాసుడు రచించారని అంటారు, వేదాలు ఉన్నతమని అంటారు, కానీ రాసింది ఎవరో తెలియదు. వేద శాస్త్రాలన్నీ కూడా గీత ద్వారా, గీత తర్వాత రచింపబడినవే, అంటే ముందు గీత. तुम बच्चे जानते हो वेद शास्त्र का आदि वही फिर बनेंगो ये नाम रखेंगो. మీ పిల్లలు తెలుసు వేద శాస్త్రాలన్నీ తర్వాత తయారయ్యాయి, తర్వాత వాటికి పేరు పెట్టారు. అభి తుమ్ जानते हो हम फिर पूज्य बन रही है पूजारी बनेंगो మందిర ఆది బనాయిగా. మీరైతే తెలుసుకున్నారు పిల్లలు, మేము పూజలుగా ఉండేవాళ్ళం, తర్వాత పూజారులుగా అయిపోయాము, మందిరాలు కూడా తయారయ్యాయి. राजा रानी मंदिर बनाएंगे प्रजा भी बनाएगा. भक्ति मार्ग शुरू होने से मंदिर बनाने लगते हैं, घर घर में बनाएगा. చెప్తున్నారు రాజా రాణి, రాజా రాణిల మందిరాలు తయారు చేస్తారు, అలాగే ప్రజలది కూడా ఉంటాయి చిన్న చిన్న మందిరాలు అంటున్నారు బాబా. అలాగే ఇంటింటిలో కూడా తయారు చేసుకుంటారు మందిరాలు. లక్ష్మీనారాయణకి రాజధాని में राधे कृष्ण का मंदिर नहीं सकता. లక్ష్మీనారాయణ యొక్క రాజధానిలో రాధాకృష్ణ యొక్క మందిరాలు ఉండవు. సాక్షాత్ వాళ్ళు ఉంటారు కాబట్టి మందిరాల అవసరాలు ఉండవు. మందిర్ భక్తి మార్గీ बनते हैं जैसा जैसा गिरते जाते మందిర बनते जाते. మందిరాలన్నీ భక్తి మార్గంలో తయారు చేస్తుంటారు, మళ్ళీ ఇది చేస్తూ ఉంటారు, మందిరాలు తయారు చేస్తుంటారు. సూర్యవంశీ చంద్రవంశీ जो प्रॉपर्टी है వైశ్యవంశీ శూద్రవంశీ పోతే है. సూర్యవంశీ చంద్రవంశీలో చాలా సంపద కలిగి ఉంటారు, లెక్క పెట్టలేనంత. ఇదంత సంపద ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ తయారు చేసుకున్నారు, సంగమేగులో. వైశ్య శూద్రంశంలో భోగిలు అయిపోతారు. నహితో రాజే కహసాయే, లేదా అక్కడ రాజ్యాధికారం ఎలా వస్తుందో చెప్పండి. प्रॉपर्टी चलते आते हैं, बड़ी बड़ी जो प्रॉपर्टी छोटे छोटे होते हैं अगर कुछ भी नहीं लगता. ఆ సంపద నడుస్తూ ఉంటది, పెద్ద పెద్ద సంపదలు ఉంటాయి, చిన్న చిన్నగా కూడా లాస్ట్కి అయిపోతూ ఉంటాయి. आपस में बांटते जाते हैं, बच्चों को समझ में आ गई पैसा हम पूज्य बनते हैं. పరస్పరంలో పంచుతూ ఉంటారు. మరి పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, మేమే పూజనీయులుగా ఉండేవాళ్ళం, నిన్న పూజలుగా అయిపోయాము, మళ్ళీ ఇప్పుడు పూజనీయులుగా అవుతూ ఉన్నాము అని. అవి समझा गई तो परमपिता परमात्मा का नाम रूप देश काले ఒక పార్ట్ క్యా హై. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నారు పరమపిత పరమాత్మ యొక్క
నామ రూప దేశ కాలాలు ఏంటి, వారి పాత్ర ఏంటని మీకు తెలుసు. అందుకే ఎవరికైనా చెప్పండి. భక్తి మార్గమే భక్తోంకో శుద్ధ భావన్ బాబా పూరా కర్తే. భక్తి మార్గంలో కూడా భక్తుల యొక్క శుద్ధ భావనలు తండ్రి పూర్తి చేస్తారు. శుద్ధమైన భావన పెట్టుకున్న వారికి. అశుద్ధ భావన రావణ పూరా కర్తే. అశుద్ధ భావనలని రావణ పూర్తి చేస్తారు. అభి తుమ్కో జ్ఞాన సాగర్ నే సారా జ్ఞాన బుద్ధి మే బిఠాయా హై, తబ్ తో సమझेगा जो कर्म पढ़ने वाले वही नेकी का रहेगा. ఇప్పుడు జ్ఞాన సాగరుతో పూర్తి జ్ఞానం మీ బుద్ధిలో కూర్చుంది. కానీ కొంతమందికి అర్థం చేసుకోరు. కల్పం పూర్వం ఎవరైతే వచ్చారో వాళ్ళే ఇప్పుడు కూడా వస్తారు, అర్థం చేసుకున్న వాళ్ళు. అచ్చా मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद कर गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ఫస్ట్ పాయింట్, जब तक की जीना है पुरुषार्थ करते रखना है. అంటే చాలా మందికి ప్రశ్నలు వస్తుంటాయి, ఎప్పటి వరకు చెయ్యాలి ఇవన్నీ నేను. కానీ బాబా చెప్తున్నారు ఏంటి, ఎంతవరకు మీరు జీవించి ఉంటారో అంతవరకు ఈ పురుషార్థం చేయవలసిందే. बाबा की शिक्षणों को अमल में लाना है. बाप सम्मान माशा ज्ञान सागर बनना है. బాబా శిక్షణలను అమల్లోనికి తీసుకొని రావాలి. అప్పుడే యోగ్యత అర్హత అనేది తయారవుతుంది. బాబా సమ్మానంగా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా తయారు కావాలి అంటున్నారు బాబా. బాబా సమ్మానంగా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా తయారు కావాలి. సెకండ్ పాయింట్, रूहानी पंडा बन सबको सत्य यात्रा कराने ही हीरा जैसा बनना और बनाना है. ఆత్మిక పండగ అయ్యి అందరికీ సత్యయాత్ర నేర్పించండి. సత్యమైన యాత్ర నేర్పించండి. వజ్ర సమ్మానంగా అవ్వండి, తయారు చేయండి. మీరు వజ్ర సమ్మానంగా తయారు కావాలి, తయారు చేయాలి. वरदान श्रेष्ठ और शुभ वृत्ति द्वारा, श्रेष्ठ మరియు शुभ वृत्ति द्वारा वाणी और कर्म को श्रेष्ठ बनने वाले विश्व परिवर्तक भव. శ్రేష్టమైన శుభ వృత్తి ద్వారా వాచ మరి కర్మని కూడా శ్రేష్టంగా తయారు చేసుకునే వారే విశ్వ పరివర్తకులుగా అవుతారు. అంటే ఎవరికి వాళ్ళు ఇలా అవుతాయి, అప్పుడు ఆటోమేటిక్ గా విశ్వ పరివర్తన అవుతుంది. जो बच्चे अपने कमजोरी वृत्तियों को मिटाकर शुभ और श्रेष्ठ वृत्ति धारण करने का व्रत लेते हैं. ఏ పిల్లలైతే తమ బలహీనతలని వృత్తులను ఆలోచనల్ని తొలగించుకొని శుభం మరియు శ్రేష్ట వృత్తిని ధారణ చేసుకున్న వ్రతాన్ని తీసుకోండి. అంటే అందరూ అనుకుంటారు కానీ మళ్ళీ అనుకున్నది మర్చిపోతుంటారు. దాన్ని వ్రతంగా తీసుకోండి. నా ఆలోచనలు శుభంగా ఉండాలి, నా మాట శుభంగా ఉండాలి, నా కర్మ శుభంగా ఉండాలి, వ్రతం పట్టండి. ఇప్పుడు ఇలాంటి వ్రతం పడితేనే పురుషార్థుల ముందుకు వెళ్తారు. పట్టమంటున్నారు, తీసుకోమంటున్నారు. ఉनको సృష్టి भी శ్రేష్ఠ నజర్ ఆతే హై. అప్పుడు ఈ సృష్టి కూడా ఏమవుతుంది, దృష్టి పడుతుంది శ్రేష్టమైన. వృత్తి సే దృష్టి और కృతి का కనెక్షన్ है. వృత్తి మరి దృష్టి కృతికి సంబంధం. అంటే మీ ఆలోచనకు, మీ దృష్టికి, మీ కర్మకు, మూడింటికి ఒకదానికొకటి సంబంధం ఉంది. నేను అలా అంటాను కానీ నా ఆలోచన అలా ఉండదు కదా, నేను అలా చెప్తాను కానీ నా కర్మ అలా ఉండదు అనడానికి లేదు. నీ వృత్తి ఎంత శ్రేష్టంగా ఉందో నీ దృష్టి అంతే శ్రేష్టత, అలాగే నువ్వు చేసే కర్మ కూడా. అప్పుడు మంచి రిజల్ట్ నీకే వస్తుంది. తనకు మించిన ధర్మం లేదు కదా. అన్ని వదిలిస్తే పోగొట్టుకొని అప్పటికి ఏది వీళ్ళతో మాట్లాడి చేసేస్తే అదే రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయితే ఆగదు. అందుకే వృత్తి, దృష్టి, కర్మ కనెక్షన్. कोई भी अच्छा बुरा बात पहले
వృత్తి మీ ధరణ होते ही వాచా और कर्म में आते हैं. ఏదైనా ఒక మంచి లేక చెడు అనే దాన్ని ముందు మీ వృత్తిలోనే ధారణ అవుతుంది. అంటే మీ ఆలోచన. అందుకే చెప్తారు, నీ ఆలోచన బట్టి తెలిసిపోతుంది నీవేంటి అనేది. అందుకే నీ ఆలోచన, మీ వృత్తి ధారణ బాగున్నప్పుడు వాచ కర్మలోకి వస్తుంది అంటున్నారు బాబా. అవునా? ఏది ఆలోచిస్తామో అది మాటల్లోకి కర్మల్లోకి. వృత్తి శ్రేష్ఠ హోనా మానా వాణి और कर्म सुधा శ్రేష్ఠ హోనా హై. వృత్తి ఆలోచించే వృత్తి శ్రేష్టంగా ఉండడం అంటే అర్థం అప్పుడు మాటలు కర్మలు కూడా సహజంగా శ్రేష్టంగా అయిపోతాయి, శ్రేష్టంగా అవుతాయి. వృత్తి సే వైబ్రేషన్ వాయుమండల్ బంతే హే. వృత్తి ద్వారానే వైబ్రేషన్ అంటే తరంగాలు, వాతావరణం, వాయుమండలం తయారవుతుంది. श्रेष्ठ वृत्ति का व्रत धारण करने वाले विश्व परिवर्तक स्वतः बन जाते हैं. శ్రేష్ఠ వృత్తి యొక్క వ్రతం ధారణ చేసుకునే వారే విశ్వ పరివర్తకులుగా సహజంగా అయిపోతారు. అందుకని వ్రతాన్ని, భక్తి మార్గంలో వ్రతానికి అన్ని సమకూర్చే వ్రతం చేస్తారు. ఏ ఒక్కట్లో అయిపోయినా వ్రతం చేయరు. మరి మనం పాస్ అవ్వాలి అంటే మనస వాచ కర్మణ శ్రేష్టమైన వృత్తి, వాచ కర్మ శ్రేష్టంగా ఉండే వ్రతాన్ని తీసుకున్నప్పుడే అప్పుడు ఏమవుతుంది, శ్రేష్ట ప్రారంధం కూడా మనకు తయారవుతుంది. స్లోగన్ విదేహి वो आश्चर्य बनने का अभ्यास करो, किसका भी मन के भावना जान लेगा. విదేహి లేక ఆశ్చర్యగా ఈ అభ్యాసం చేస్తే ఏ గౌరవం, ఏ మాన్ అంటే గౌరవం కావాలనే భావాల్లో కూడా రావు. అభిమానం కానీ గౌరవం అనేది కావాలనుకోరు. ఎప్పుడైతే విదేహి ఆశ్చర్యస్తే అభ్యాసం చేస్తారో इसका भी मान का भाव, गौरव का భావం కావాలి అనేది ఉండదు. ఈ భావ, ఈ ఆశ్చర్య విదేశం ఎప్పుడైతే ఉండదో అప్పుడు లోపల అవన్నీ కావాలనే భావంతో తిరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. ఈరోజు బాగా బాబా స్పెషల్ గా ప్రశ్న ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది? ఈ పూర్తి పతిత సృష్టి సఫాయి అనగా పవిత్ర పద్యం నుండి పవిత్రంగా ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడే సత్యక రాజధాని యొక్క స్థాపన అవుతుంది. అందుకు దానికి ముందే మనం తయారు కావాలి, పవిత్రంగా కావాలి. రాజధాని యొక్క సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఒక్కరు కూడా పతితులు ఉండకూడదు, ఇక్కడ తయారవదు. భలే రాధాకృష్ణ జన్మ తీసుకుంటారు కానీ అప్పటికి ఇంకా సత్యుగం అని చెప్పడానికి లేదు అంటున్నారు. జన్మించిన ఎప్పుడైతే లక్ష్మీనారాయణ రూపంలో రాజ్య సింహాసనంపై కూర్చుంటారో అప్పుడు ప్రారంభమవుతుంది క్రొత్త యుగము, క్రొత్త సంవత్సరం. అంతవరకు ఆత్మలు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు. అయితే అది ఎప్పుడవుతుంది, అది ఎప్పుడవుతుందని ఆలోచించడం కాదు. కానీ నేను ఎంతవరకు తయారయ్యాను, ఇంకా నేను తయారవడానికి ఎన్ని ఉన్నాయి. అందుకేమంటున్నారు బాబా, ముందు మీరు తయారవ్వండి. మనం తయారవ్వకుండా తయారు కావడానికి లేదు అంటున్నారు. ఇంకేమన్నారు బాబా? ఇంకా ఈరోజు ఏంటి? బ్రహ్మ పుత్ర అన్నది సాగరుడు బ్రహ్మపుత్రుడు, మిగతా వాళ్ళు నదులు అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తారు స్పెషల్గా ఈరోజు? ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు ఇప్పుడు శ్రాద్ధం చేయవలసిందే అంటున్నారు బాబా. ఇంకా
అన్నారు. అందుకు అలాంటి వ్రతాన్ని తీసుకోండి. వ్రతం భక్తి మార్గం వ్రతాలన్నీ ఫుల్ స్టాప్ అయిపోయి భక్తి మార్గంలో చేసిన వ్రతాల నోములు ఇప్పటికీ గుర్తుంటూ పూజ చేయకపోయినా వ్రతం చేయకపోయినా ఆ రోజు ఏదో బాబా అనుకుంటూ చేస్తున్నారు. చూసారా? మంచిదే. కానీ అసలైన ఈ వ్రతాన్ని ఇప్పుడు పట్టుకోవాలి మనం. ఆ వ్రతాలన్నీ చేసి చేసి పాస్ అయిపోయారు. కానీ అసలైన వ్రతం ఏంటి? శుభ వృత్తి ద్వారానే వాచా కర్మ శ్రేష్టంగా తయారవుతుంది. అప్పుడే విశ్వ పరివర్తకు. ఇలాంటి తీసుకోండి. ఒకదానికి ఒకటి సంబంధం ఉంది అంటున్నారు. వృత్తి శ్రేష్టంగా అంటే వాచా కర్మ కూడా శ్రేష్టంగా సహజంగా అయిపోతుంది. అందుకు ఎక్కడ మనం పెట్టాలి? వృత్తి పైనే, ఆలోచన విధానం పైనే. అందుకే ఈ వ్రతాన్ని ధారణ చేయండి అంటున్నారు ఈరోజు ముఖ్యంగా. ఇంకా శుద్ధ భావన, భక్తులకి కూడా శుద్ధ భావనని పూర్తి చేస్తారట భగవంతుడు. మరి మనకి చేయకుండా ఉంటారా? భక్తులకి పూజించినప్పుడు. అందుకు మనకి కూడా మనందరి యొక్క మనోకామల్ని పూర్తి చేయడానికి ఆయన ఉన్నారు. కానీ ఆయన చెప్పిన విధంగా మనం ఏం కావాలి? శుద్ధమైన వృత్తి. ఇంకన్నారు వృత్తి, దృష్టి, వాచ, కర్మ. వీటిపై ఇంకా బాబా ఏ శిక్షణ ఇస్తారో ఆ శిక్షణలో అమల్లోకి తీసుకురండి. అందుకే ఈరోజు హోంవర్క్ ఏంటి? వరదాన యొక్క హోంవర్క్. ఇంకా సత్యం కోసం కూడా కొన్ని విషయాలు బాబా అర్థం చేయించారు. రాధాకృష్ణులు వచ్చినా సత్యం కాదు అంటున్నారు. పట్టాభిషేకం అయ్యాకనే రాధాకృష్ణులు వచ్చినా ఇంకా పద్ద సృష్టి ఉంటుంది. కొంచెం పూర్తి పౌర్ణంగా అయితే అప్పుడే. అందుకే ఏమంటున్నారు బాబా? ఈలోగా మీకు తయారైపోండి. ఎన్నో వినాశనము పరిస్థితులన్నీ ఎన్నో ఉంటాయి, కానీ తయారైపోండి అంటారు బాబా. ఓం శాంతి. మధ్యమంలో పట్టీల యొక్క తరంగాలు, వాతావరణం నడుస్తుంది. మనకి గ్రూపులు ఒకరు వెళ్ళి వస్తున్నారు. ముందు నారాయణేశ్వరి అలా వెళ్ళొచ్చారు, తర్వాత దేవక్యల గ్రూప్ వెళ్ళొచ్చారు, తర్వాత కుమారులు కొంచెం సీనియర్ అక్కీలు వెళ్ళొచ్చారు, సత్యోదక్కి వాళ్ళు. మళ్ళీ కుమార్స్ బట్టి మాతలు, జనరల్ బట్టికి మన మాతలు అందరూ వెళ్ళారు. కొంతమంది, అందరూ కాదు. మన కుమారులు కూడా, కుమారులు బట్టి కూడా 8 నిండా ఇక్కడ అందరు కుమారులు. అలాగే ఇక్కడ మన కుమారు శ్రీనివాస్ అన్ని కూడా ఈరోజు బయలుదేరుతున్నారు. అందరూ బాబా నుండి ఫుల్ నింపుకొని వచ్చి పురుషార్థిస్తుని బాగా తీసుకుంటారు. బాబా యొక్క పరివారం యొక్క అభినందనలతో, ఆశీర్వాదాలతో ఈరోజు అన్ని బయలుదేరుతున్నారు. మళ్ళా బానర్కి వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళ గ్రూప్కి 13వ తారీఖుని వాళ్ళది అయిపోతుంది. లాస్ట్ లో పెద్ద కేల్ శిశక్తి వాళ్ళ గ్రూప్ది 20వ తారీఖుని. అంటే దాది దేకి అక్కడ ఉంటాం అన్నమాట. ఆ విధంగా ఫిక్స్ అయిపోయింది. ఈ సంవత్సరం వాతావరణం కొంచెం బాగుంది కాబట్టి ఇదంతా. అయితే రాలేని వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ ఆ తపస్సుని మన క్లాసులు, మంజునాథ క్లాసులు అవన్నీ పెట్టారు. అవి వింటూ ఇంకా స్థితిని ఎలా చేసుకోవాలని అటెన్షన్ పెట్టుకోవడానికి ప్రయత్నించారు. డేలా అయిపోవద్దు, నిరాశలోకి రాకుండా శక్తివంతమైన బాబా ఇచ్చిన వ్రతాన్ని పట్టుకుంటే అన్నీ అయిపోతాయి, మనకి అవుతాయి కదా. సరే అయితే ఓం శాంతి. రేపు సండే రావాల్సిన వాళ్ళందరూ కూడా లేపేనాక అందరూ క్లాస్కి వస్తే క్లాస్లో తర్వాత కొంచెం యోగం చేసుకోవచ్చు. ఓం శాంతి. 7:30.
शुभ कामना ही कीजिए, है आत्मन सबके लिए। शुभ कामना ही कीजिए, सूखे हैं सब मन सुमन सद्भावना से सींचिए। सूखे हैं सब मन सुमन सद्भावना से सींचिए, सद्भावना से सींचिए, है आत्मन सबके लिए। शुभ कामना ही कीजिए, है आत्मन सबके लिए। Samadani Dama, Nida Sani Dama.